అనంతపురం వైసీపీ ఆధ్వర్యంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు సమాలోచన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, శైలజనాథ్, వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. తాను చెబితేనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేశారని సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల స్థాయిలోనే తెలంగాణ నీటిని తరలిస్తోందని, రాయలసీమకు కూడా అదే స్థాయిలో నీరొచ్చేందుకే జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేపట్టారని స్పష్టం చేశారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని, రేవంత్ కోసమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను చంద్రబాబు అర్ధాంతరంగా నిలిపివేశారని మండిపడ్డారు. తెలుగు మనమందరూ కూడా అనుకున్నాం, తప్పకుండా కూడా రాయలసీమ వాసే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఎన్జీబీటీని ఒప్పించుకొని లేకుండా కూడా ఈరోజు తప్పకుండా కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా మిగతా పనులు కూడా పూర్తి చేసి అన్ని రకాల కూడా అందిస్తారు, మనందరూ మేలు చేస్తారని మనం అనుకున్నాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఎవరు కానీ ఊహించలేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలు, కరువుకు నిలమైన ఈ జిల్లాల గురించి ఆలోచన చేయకుండా ఎత్తిపోతల పథకాన్ని కూడా లేకోకుండా కూడా చేసేసి నిలబెట్టి ఇచ్చినారని చెప్పేసి స్వయంగా ఈనాటి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలోనే అందరి శాసనసభ్యుల ముందర కూడా ఇవి చెప్పిన తర్వాత అక్కడ జరుగుతున్న ఒక కుట్ర అనేది కూడా ఈరోజు కూడా మనందరికి కూడా బహిర్గతమైంది. చంద్రబాబు నాయుడు గారు ఎవరు? ఏకపక్షంగా ఆయన ఆపుతామని చెప్పి మాట ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలంతా కూడా నిర్ఘాంతపోయినారు. నిజంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్తే మరి ఏమైనా సమాధానం చెప్తా ఉన్నారా? మేము దాన్ని కొనసాగిస్తామనో, దాన్ని ఆపు చేయమని చెప్పలేదనో, రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారనో ఎక్కడైనా ఒక్క మాట అయినా చెప్తున్నారా? చెప్పకపోగా దాడంతా మనపైన చేస్తా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్ల గతంలో ఇట్లా ఉండేది అని చెప్పుకుంటుంటే పెద్దవాళ్ళు ఆ విధంగా మారిపోయే కాలం వచ్చింది. మొత్తం ప్రాంతాలన్నీ కూడా అనంతపురం, ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు జిల్లాలు ఇవన్నీ కూడా కృష్ణా నీళ్ల మీద ఆధారపడి ఉన్న జిల్లాలు మాత్రమే. పెన్న ఉంటే ఉండినట్లే. తుంగభద్ర కృష్ణకి ఉపనదే అంటే మొత్తం మీద కృష్ణ నీళ్ళ మీదే ఆధారపడి ఉన్నాం. శ్రీశైలం డ్యామ్ మీదే ఆధారపడి ఉన్న విషయాన్ని అందరం గుర్తుపెట్టుకొని ముందుకు కదలాల్సిన కాలం వచ్చింది. ఇప్పటికే నీళ్ళ కటకట్లాడుతూ ఉన్నాం. ఇంకా వేసవి వచ్చి నెల కూడా కాకముందే చాలా ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతా ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు, చెట్లు ఎండిపోతా ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు.